జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. హిందీలో ఒక పాట ఉంది, ये जिंदगी के मेले दुनिया में कम न होंगे, అఫ్సోస్ హమ్ న హోంగే. అంటే ఈ ప్రపంచంలో జాతర నడుస్తూనే ఉంటుంది. ఇదంతా ఒక జాతర అంటూ సంసారం నడుస్తూనే ఉంటుంది. దుర్భాగ్యం ఏమిటంటే మేము ఉంటలేము, మేము పోయిన తర్వాత కూడా నడుస్తుంది. ఇది ఇట్లే నడుస్తుంటుంది. మీరు చూడండి, వాజ్పేయి గారు ఉన్నప్పుడు మేమేమనుకున్నాం, మంచి ఒక వ్యక్తి దొరికిండు, ఆయన పోయిండు. మోదీ వచ్చిండు, నడిచింది. వైఎస్ఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చింది, నడిచింది సంసారం. యడియూరప్ప పోయిండు, సిద్ధరామయ్య వచ్చిండు, నడిచింది సంసారం. అట్లే నడుస్తుంది జాతర. ఇది మేము ఉంటాము, పోతాము, మళ్ళీ ఇంకొకరు వస్తారు, మేము కూడా చచ్చిపోతాము, ఇంకొకరు వస్తాడు, నడుస్తూనే ఉంటుంది. మేము లేకుంటే ఎట్లా? కన్నడలో ఒక శాస్త్రం ఉంది, అయ్య సత్తరే అమావాస్య నిల్లువదేనయ్యా. అంటే అయ్య చచ్చిపోతే, జంగమయ్య చచ్చిపోతే అమావాస్య నిలబడుతుందా? అమావాస్య వచ్చి ఎట్లా వస్తుంది, పోయి ఎట్లాకపోతుంది. అతను ఉండలేడు అయ్యా జంగమయ్య. అంతేగాని అయ్య సత్తరే అమావాస్య నిల్లువదయ్యా అంటే ఉద్దేశం ఏమిటంటే, మేము ఉన్నా లేకపోయినా ఇది నడుస్తూనే ఉంటుంది సంసారము. దీని గురించి ఎక్కువ బాధ పెట్టుకోవద్దండి. ఒకరోజు ఒక శిక్షకుడు, కథ వస్తుంది చిన్నది. శిక్షకుడు పాపం రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది. ఆయన ఎప్పుడు బాధపడేవాడు. ఒకటే కొడుకు, ఒక బిడ్డ పెండ్లి కాలేదు. కొడుకు గ్రాడ్యుయేట్ ఉన్నాడు, సోమారి, ఇంట్లో కూర్చుని ఉంటాడు, ఏం పని చేయడు, టీవీ చూసుకుంటూ కూర్చుంటాడు. అయ్యా ఎక్కడైనా ఉద్యోగం ఎత్తుకుంటే పోతలేడు, తింటాడు, టీవీ చూస్తాడు, పండుకుంటాడు హాయిగా. భార్య ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నవని ఆయన ఆ ఆశ్రమం ఉంటుంది ఊరు పక్కల కొద్దిగా అడవిలో, రోజు అక్కడ పోతుంటాడు ఆ శిక్షకుడు. ఒకరోజు గురుగారు అడుగుతారు, ఏమయ్యా ఏదో చింత చేసినట్టు ఉంటుంది, ఏదో ఆలోచన చేసినట్టు ఉంటుంది, ఏం లేదు గురుగారు, నా ఒకటే కొడుకు గ్రాడ్యుయేట్ ఉండడు, మంచిగా చదువుకున్నాడు, ఉద్యోగం ఎత్తుకడు, ఇంట్లో పండింటాడు, ఎప్పటికీ హాయిగా టీవీ చూసుకుంటూ తింటాడు పండుకుంటాడు, ఏం పని చేయడు. బిడ్డ పెళ్లి కావటం లేదు, ఎంత చూసినా మంచి వరం దొరకలేదు. నా భార్య ఆరోగ్యం సరిగ్గా ఉండలేదు. నేనేమో రిటైర్మెంట్ దగ్గర వచ్చాను. ఎట్లయితే సంసారమో, వీళ్ళని కుక్కాడు కదా నేను పోతే, అందరు రోడ్డుకు వచ్చేస్తారు. ఇంత పరిస్థితి ఎట్లా? అదే చింత నాకైంది. అప్పుడు ఆ గురుగారు చెప్తారు, సన్యాసి, అయ్యా ఒక పని చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి, బాగా అవుతుంది. సరే స్వామి చెప్పండి. ఆశ్రమం ఉంది మా వాళ్ళది హిమాలయంలో, మా గురుగారిది, నీకు ఒక లెటర్ ఇస్తా, చక్కగా అక్కడ పో, 3 సంవత్సరాలు అక్కడే ఉండు, రావద్దు. మీ వాళ్ళు అడిగితే నిన్న ఒక శివం వచ్చి నిన్ను ఎత్తుకుని పోయింది అడవిలో అని చెప్తా, చూద్దాం ఏమవుతుంది. సరే స్వామీజీ అని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ళంతా ఇంటి వాళ్ళు వచ్చేస్తారు. నిన్న ప్రవచనకు వచ్చినప్పుడు రాలేదు మా ఆయన, ఎక్కడ ఏమి కథ అంటే, ఏం లేదు, లఘుశంకకపోతే ఒక సింహం వచ్చి పట్టుకుని పోయింది అడవిలో, చచ్చిపోయాడు. అయ్యో అని ఏడుస్తారు, చేస్తారు, ఇది అవుతుంది. 3 సంవత్సరాలు అయిపోతుంది. అక్కడి నుంచి వస్తాడు ఆయన, గురుగారు వచ్చాను, 3 సంవత్సరాలు అయిపోయింది, ఏమి చూడు, నీ ఇంటికి పో, చూడు వాళ్ళ కుక్క బతుకు అవుతుంది, అందరూ రస్తకు వచ్చేస్తారు అని ఇంటివి కదా. అవును స్వామి, చూడు ఇప్పుడు ఏమైంది చూడు. పోతాడు. పోతే ఆ ఇల్లు గుర్తు దొరకదు. పెద్ద భవనం, 2 అంతస్తుల భవనం కట్టేసినారు. ఇదే ప్లేస్లో నా ఇల్లు ఉండే అని లోపల పోతాడు. భార్య వాళ్ళు ఏడుచుకుంటూ వస్తారు, అయ్యో మీరు చనిపోయినారని చెప్పిరి, సింహం ఎత్తుకుని పోయిందని చెప్పిరి, మీరు బతికే ఉన్నారు, చాలా ఆనందమైంది. ఇంట్లో అంతా అలజడి, అంతా గడబడి నడిచింది. ఎవరు వీళ్ళంతా? అరే ఈయన మీ కొడుకు, మీరు పోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింది, గవర్నమెంట్ లోన్ ఇచ్చింది, గవర్నమెంట్ ఇంత సహాయం చేసింది, 2 అంతస్తుల భవనం కట్టుకున్నాము, ఈయన ఇప్పుడు టీచర్, ఇక్కడ రోజు ఉద్యోగం పోతున్నాడు, ఇక ఈయన పెళ్ళయింది, ఈమె భార్య, మీ కోడలు, మనమరాలు పుట్టింది మొన్ననే, ఇక అక్కడ కూర్చుని ఆయన మీ అల్లుడు, మీ బిడ్డ, ఆయనకు ఒక మగ పిల్లగాడు పుట్టినాడు, నా ఆరోగ్యం కూడా బాగైంది చూడండి. ఆయనకు ఆశ్చర్యం, వీళ్ళంతా సడకకొస్తారు, కుక్క అడగదు, వీళ్ళ పరిస్థితి ఇట్లయితుంది అనుకునంటే, ఇప్పుడు చూస్తే నాకంటే చాలా బాగా అయిపోయింది, భవనం అయిపోయింది, ఉద్యోగం దొరికింది, పెండ్లిళ్ళు అయినవి, పిల్లలు పుట్టినారు, ఎంత ఆనందంగా ఉంది. నేను అనుకునేది తప్పు అని ఆయనకి భ్రమ. ఇది కథ, వాస్తవికంగా మేము చూడొద్దు, కథలన్నీ కాల్పనికంగా ఉంటాం. అంటే చెప్పే తాత్పర్యం ఏమిటంటే, మేము లేకుంటే ఎట్లయితుంది, నేను లేకుంటే ఎట్లయితుంది, నేను ఈ ఊరికి సర్పంచ్ ఉన్నా, నేను పోతే ఎవరు అడుగుతారు, ఇవే నేను మంత్రి ఉన్నా, నేను పోతే ఎట్లా, ఇవన్నీ అనుకోవద్దు. ఎట్లాగైతుంది పోయేట్లాగే పోతుంది, ఎవరో వస్తారు ఎవరో పోతారు, నడుస్తూనే ఉంటుంది. అదే పాటలో ఉంది కదా, ఏ జిందగీకే మేలే దునియా మే కమ్ న హోంగే, అఫ్సోస్ హమ్ న హోంగే. నడుస్తూనే ఉంటుంది జాతర. ఒకరు వస్తారు, ఇంకొకరు వస్తారు. ప్రజలు ఎట్లా ఉన్నారంటే, మీకు మంచిగా అయితే
సంతోషపడే వాళ్ళ సంఖ్య తక్కువ. నువ్వు పెద్ద బిల్డింగ్ కట్టుకుని మంచిగా ఈ డెవలప్మెంట్ అయితే, నీకు ఒక అధికారం దొరికితే అందరు మీ శత్రువులు అవుతారు. నీ ఇల్లు అగ్గంటించి కాలిపోతే అందరు మాట్లాడనీకి వస్తారు. అయ్యో పాపం మంచోడా, ఎట్లా అగ్గంటింది, ఎంత లాస్ అయింది చూడు, ఎట్లా చేసుకుంటాడే ముందర అని ఆనందం, వాళ్ళ లోపల ఒక ఆనందం ఉంటుంది. నీకు సహానుభూతి చూపించేదానికి ఎక్కువ సంఖ్యలో నీకు మిత్రులు అవుతారు. నువ్వు మంచిగా సంపాదించి మంచిగా అధికారంలో వచ్చి మంచిగా ఉన్నతి సాధిస్తే అంత వైరల్ అవుతారు. నీకు ఈ కొడుకుకి ఎక్కడి నుంచి వచ్చింది, వాడు దొంగలించాడు, వాడికి అధికారం ఎవరిచ్చారు, ఈ కొడుకుకి ఇచ్చేది లేకుండే అని ఏమేమో మాట్లాడుకుంటారు. మీకు సైకిల్ మోటార్ యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరిగి హాస్పిటల్లో పడితే మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ దాంట్లో బ్రెడ్ పండ్లు ఇచ్చి, అయ్యో పాపం ఎట్లయింది సార్, మీరు చాలా జాగ్రత్తగా నడిపేవాడు, ఎట్లెట్లా అయింది అని సాంత్వన మాటలు చెప్తారు. కింద స్టెప్స్ దవాఖాన దిగిపోయేటప్పుడు ఈ కొడుకుకి షాన్ అయింటే 2 కాళ్ళు ఎరిగేతుండే, కొడుకు ఒకటే కాలు ఎరిగింది అనుకుంటూ పోతారు. వీళ్ళంతా హితశత్రువులు అంటారు. ఈ మాదిరిగా సమాజం ఉంటుంది. ఒకరోజు ఒక స్వామి గారు ఋషికేశ్లో గంగా తటాకంలో కూర్చున్నారు. శిష్య కూర్చున్నాడు. స్వామి చెప్తున్నాడు, నాకు 3,000 కోట్ల రూపాయల మొత్తం నాది ప్రాపర్టీ, ఆస్తి, ఆశ్రమము, స్కూలు, కాలేజెస్ అన్నీ చేశాను, నేను పోతే ఎట్లా, దీని గతి ఎవరు చూస్తారు, నాకేమో 80 సంవత్సరాలు వచ్చాయి అని శిష్యునికి చెప్తున్నాడు ఆ స్వామి. అప్పుడు శిష్యుడు అన్నమాట, స్వామి మీది 3,000 కోట్ల రూపాయల ఆస్తి నిజము, స్కూల్, కాలేజెస్, ఆశ్రమము, అన్నదానం కేంద్రాలు అన్నీ నిజమే, మీరు పోతే ఎట్లా అనేది మీరు ఆలోచిస్తున్నారు కదా, నాకు ఈ ఆశ్రమం గురించి కానీ స్కూల్ కాలేజెస్ గురించి కానీ చింత లేదు. 80 సంవత్సరాల తర్వాత కూడా మీరు సన్యాసం తీసుకున్న వాళ్ళు నా తర్వాత ఎట్లయితుంది అని ఆలోచిస్తున్నారు కదా, మీ గురించి నాకు బాధ అవుతున్నది, మీ గురించి నాకు ఆలోచన వస్తున్నది. అయ్యో ఈ స్వామికి ఏం తెలియకపోయా కదా, ఇంకా నా తర్వాత ఎట్లా అని అంటున్నారు కదా, అది నాకు బాధ అయింది, అది నాకు చింత అయింది. ఆ కాలేజెస్ స్కూల్ ఏమన్నా కానీ అది చింత లేదు, మీ చింత చాలా అయింది నాకు అన్నాడట. అంటే చూడండి, ఈ వయస్సు వచ్చిన తర్వాత 70-80 సంవత్సరాల తర్వాత మా శాస్త్రంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమంగా మీరు పోండి, అంతా ఇడిచిపెట్టండి, వాళ్ళ మీద ఇడిచిపెట్టండి, జపమాల తీసుకోండి, హరిరామ్ హరిరామ్ అంటూ కూర్చోండి, ఏమయ్యేది అవుతుంది అనే భావన పెంచుకోవాలి అనేదానికి కథ. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.